హాయ్ అండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటుంటారు. దుర్గమ్మ తల్లి నా లైఫ్లో ఎన్నో అద్భుతాలు చేసింది. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళేదాన్ని. అలాంటిది మంగళగిరి వచ్చేసాము. మేము మంగళగిరి వచ్చిన కొత్తలో దసరా నవరాత్రులు వచ్చాయి. ప్రతిరోజు అమ్మవారి అలంకారాలు చూడాలని చెప్పి, ఇంత దగ్గరలో ఉన్నామని చెప్పి ఈవినింగ్ 6కి ఇక్కడ నుంచి వెళ్ళేదాన్ని. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండేది. ఎవరి రికమెండేషన్ తీసుకునేదాన్ని కాదు. నార్మల్గా దర్శనానికి వెళ్ళి అప్పుడు నాకు కొంచెం స్వెట్టింగ్, హెల్త్ కూడా బాగుండేది కాదు. నార్మల్గా దర్శనం చేసుకొని తిరిగి ఒకవేళ 8, 9, 10 కూడా అయ్యేది తిరిగి వచ్చేసరికి. అలా వచ్చేదాన్ని. రేపు మూలా నక్షత్రం అనగా ముందు రోజు ఫుల్ క్రౌడ్, హెవీ క్రౌడ్ లైన్లో అప్పటికే ఉన్నారు. నేను తిరిగి వచ్చే టైంకి 9:30 టైంకే లైన్లో ఉన్నారు. ఇంకా సరే రేపు అమ్మవారి దర్శనం ఎలా అవుతుందో ఏమో అని అనుకుంటూ వచ్చాను నేను. నార్మల్గా వెళ్ళినట్టే మూలా నక్షత్రం రోజు, అమ్మవారి జన్మ నక్షత్రం రోజు ఈవినింగ్ 6కి బయలుదేరాను. ఆటోలో ఒక ఆవిడ, నేను 20 సంవత్సరాలు మాలేసానమ్మా, ఇప్పుడు నాకు కొంచెం కళ్ళు కనపడదు, మాల వేయడం ఆపేశాను, అమ్మవారి దర్శనానికైనా వచ్చాను, నేను చూసి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళి ఆ పోలీసు వాళ్ళు ముందు రోజులేమో లోపలికి పంపిస్తారు అన్నది. ఆ దుర్గమ్మ తల్లి ఇలా వచ్చి నన్ను తీసుకెళ్ళిందేమో అనుకున్నాను. నేను తీసుకెళ్ళి అడిగాను, పంపించారు. లోపల కూడా విఐపి దర్శనం అనమాట. 15 నిమిషాల్లో లోపల పంపించారు. అమ్మవారిని చూసి బయట వచ్చాము. అమ్మ అనుకుంటే